ది గోట్ ఇండియా టూర్ ఇప్పుడు ప్రపంచ క్రీడాభిమానుల్ని ఉర్రూతలూగిస్తున్న ట్యాగ్ లైన్. ఈ నెల 13న ఫుట్బాల్ దిగ్గజం లియోనల్ మెస్సీ హైదరాబాద్ లో అడుగు పెట్టబోతున్నాడు. ఆయన ఆటను ప్రత్యక్షంగా వీక్షించేందుకు ఫుట్బాల్ అభిమానులు సహా సినీ రాజకీయ క్రీడా ప్రముఖులంతా ఎంతో ఆసక్తి ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. 13న మెస్సీ ఉప్పల్ స్టేడియంలో తన ఆటతో మాయ చేయనున్నాడు. దీంతో ఇప్పటి నుంచే మెస్సీ మానియా మొదలైంది. లియోనల్ మెస్సీ ఫుట్బాల్ ప్రపంచానికి లెజెండ్, గోట్, గాడ్. అర్జెంటీనా రొసారియో వీధుల్లో ధూళి ఆటలాడుకున్న ఆ చిన్ని కాళ్ళు, శరీరం హార్మోన్ గ్రోత్ డిసీజ్ కు గురైంది. బాగు చేయాలంటే $1,000 ఖర్చు కావాలన్నారు. కానీ కటిక దరిద్రం వెంటాడింది. అర్జెంటీనా క్లబ్లు సాయం చేయలేదు. కానీ తరువాత అదే మెస్సీ ఫుట్బాల్ ప్రపంచాన్ని శాసించాడు. ది గోట్ అని పిలిపించుకున్నాడు. 1987 జూన్ 24న జన్మించిన మెస్సీ 5 ఏళ్లకే గ్రాండోలీ క్లబ్ లో ఆడటం మొదలుపెట్టాడు. కానీ 11 ఏళ్ల వయసులో డయాగ్నోస్ గ్రోత్ హార్మోన్ డెఫిషియన్సీ. చికిత్సకు నెలకు $900. అది ఆ కుటుంబానికి ఆకాశమంత భారం. అర్జెంటీనా క్లబ్లు వెనకడుగు వేశాయి. అప్పుడు వచ్చింది ఒక మిరాకిల్. స్పెయిన్లోని బార్సిలోనా స్కౌట్లు మెస్సీ ప్రతిభను చూసి ఆశ్చర్యపోయారు. 13 ఏళ్ల వయసులో మెస్సీ స్పెయిన్ వెళ్లాడు. బార్సిలోనా యూత్ అకాడమీ లా మాసియాలో అతని కాలు మ్యాజిక్ మొదలయ్యింది. 2004 అక్టోబర్ 16, 17 ఏళ్ల వయసులో బార్సిలోనా సీనియర్ టీంలో డెబ్యూ ఇచ్చాడు. మొదటి గోల్ 2005 మే 1న. కానీ అసలు మ్యాజిక్ మొదలైంది 2008-9 సీజన్లో. పెప్ గ్వార్డియోలో కోచింగ్ లో బార్సా సెక్స్టుఫుల్ గెలిచింది. లాలిగా, కోపా డెల్ రే, సూపర్ కప్, ఛాంపియన్స్ లీగ్, సూపర్ కప్, క్లబ్ వరల్డ్ కప్ ఇలా మెస్సీ 38 గోల్స్ చేశాడు. ఆ తరువాత 2011-12 సీజన్ ఒకే ఏడాదిలో 91 గోల్స్ చేశాడు. ఊపిరాగిపోయేలా డ్రిబ్లింగ్ తో డిఫెండర్లను ఆటలాడుకుంటూ ఎడమకాలితో మంత్రాలు చేస్తూ 672 గోల్స్ చేశాడు. బార్సా కోసం 8 బాలన్ డిఆర్ అవార్డులు చరిత్రలో ఎవరూ సాధించని రికార్డు. ఛాంపియన్స్ లీగ్ లో 129 గోల్స్, 42 అసిస్టులు. ఒక మ్యాచ్ లో 5 గోల్స్ 3 సార్లు, 66 ఫ్రీ కిక్ గోల్స్, 6 యూరోపియన్ గోల్డెన్ షూ. ప్రతి స్టాట్ ఒక మిరాకిల్. మెస్సీ అంటే కేవలం నంబర్లు కాదు, అతను ఫుట్బాల్ ను గేమ్ అండ్ ఆర్ట్ గా మార్చిన ఘనుడు. 2014 వరల్డ్ కప్ ఫైనల్ ఓటమితో మెస్సీకి సవాళ్లు ఎదురయ్యాయి. 2015-16 కోపా అమెరికా ఫైనల్స్ ఓటమితో అభిమానులు ఏడ్చారు. మెస్సీ రిటైర్మెంట్ ప్రకటించాడు. కానీ 2021లో కోపా అమెరికా గెలుపు అతని మొదటి మేజర్ ట్రోఫీ. పడిలేచిన కెరటంలా 2022 ఖతార్ వరల్డ్ కప్ అర్జెంటీనా గెలిచింది. 36 ఏళ్ల తరువాత వరల్డ్ కప్. మెస్సీ 13 గోల్స్, 8 అసిస్టులు. ఒకే టోర్నమెంట్ రికార్డ్. ఆ మూమెంట్ చూసి ప్రపంచమంతా గోస్ బంప్స్. మొత్తం కెరీర్లో 850కి పైగా గోల్స్, 109 అంతర్జాతీయ గోల్స్ చేశాడు మెస్సీ. ఇప్పుడు 2026 ఫీఫా వరల్డ్ కప్ కోసం సిద్ధమవుతున్నాడు. అర్జెంటీనాలో అతని పేరుతో హాస్పిటల్, బార్సిలోనాలో పార్క్ ఉంది. అతను ఫుట్బాల్ ఆటనే మార్చేసిన గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్. మెస్సీని చూసిన ప్రతి ఒక్కరికి అనిపిస్తుంది సంకల్పం గొప్పదైతే అసాధ్యమనేదేమీ ఉండదని.